క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఆయనను అడిగెను. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు సద్దుకయ్యులు, పరిసయ్యులు, హేరోదీయులు తర్కించుకోవటం శాస్త్రి విన్నాడు. జీవగ్రంథంలో చెప్పబడిన అందరూ ఒకే దగ్గర ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, హేరోదీయులు. హేరోదీయులను పక్కన పెట్టేస్తే ఈ నలుగురు సన్హెద్రిన్ సభలో సభ్యులు. ఒక సన్హెద్రిన్ సభకు 70 మంది సభ్యులు లేదా 71 మంది సభ్యులు ఉంటారు. అందులో శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, సద్దుకయ్యులు ఉంటారు, ప్రధాన యాజకులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక సన్హెద్రిన్ సభ అంటారు దీన్ని. ఇది యూదా మతానికి సుప్రీంకోర్టు లాంటిది, ప్లస్ పార్లమెంట్ లాంటిది కూడా. చట్టాలను చేస్తారు, చట్టాలను అమలుపరుస్తారు, చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళకి తీర్పులు కూడా తీరుస్తుంటారు ఈ సన్హెద్రిన్ సభలో. అందుకే దీన్ని సుప్రీంకోర్టు అనొచ్చు, పార్లమెంట్ అని కూడా అనొచ్చు. ఇందులో పరిసయ్యులు, సద్దుకయ్యులు వచ్చి యేసు ప్రభువుతో తర్కించటం శాస్త్రి వచ్చి విన్నాడు. శాస్త్రులు అంటారు వీళ్ళని, స్క్రైబ్స్ అంటారు ఇంగ్లీష్లో. వీళ్ళని లాయర్స్ అని కూడా అంటారు, న్యాయవాదులు అని కూడా అంటారు. ఇతనికి మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనంలో వీళ్ళని ఇంకొక పేరుతో పిలుస్తారు, అదే లాయర్స్ అని కూడా పిలుస్తారన్నట్టుగా మనం చూడవచ్చు. 22వ అధ్యాయం 35వ వచనంలో వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించి ధర్మశాస్త్రము ఉపదేశకుడు అన్నప్పుడు ఆయన్ని లాయర్ అని కూడా అంటారు. లూకా సువార్తికుడు 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా ధర్మశాస్త్రోపదేశకులు అని ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ బైబిల్లోనేమో టీచర్స్ ఆఫ్ ది లా అని ఉంటుంది. మత్తయి సువార్త 22:35లో ధర్మశాస్త్రోపదేశకులు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో లాయర్ అని ఉంటుంది. సో ఈ శాస్త్రులకు ఇచ్చే పేరు వారు ఏంటంటే ధర్మశాస్త్రోపదేశకులు అంటారు. అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, అలాగే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వారికి శిక్షలు విధించేవారు కూడా వీరే. అందుకే వీరిని రబ్బీ అని కూడా పిలుస్తుంటారు.
యేసు ప్రభువారిని రబ్బీ అని పిలిచినట్టుగా మనం చూస్తాం కదా. సో వీళ్ళనే రబ్బీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా వీరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు. ఈ శాస్త్రి చూసి మిగతా వాళ్ళతో కాస్త విభిన్నంగా ఉంటాడు ఈ వ్యక్తి, ఉన్నాడు ఈ వ్యక్తి అనటానికి మిగతా వారితో అంటే సద్దుకయ్యులు, పరిసయ్యులు, ఫర్ దట్ మ్యాటర్ శాస్త్రులందరిలో కూడా కాస్త ఈ మనిషి ప్రత్యేకంగా ఉన్నాడు అనటానికి ఇక్కడ మనం 28వ వచనంలోనే చూస్తే, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి, అంటే మిగతా వాళ్ళకి యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానాలు కోపం తెప్పిస్తుంటే, ఇతగాడికి మాత్రం యేసు ప్రభువారి సమాధానం కాస్త నచ్చింది, బాగా చెప్పాడు అన్న ఒక కంక్లూజన్కి వచ్చాడు. అందుకే ఈ 34వ వచనంలో యేసు ప్రభువారు ఈయన అంటాడు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను అనుంది. అది మనం ధ్యానం చేసుకుందాం. సో యేసు ప్రభు వారి ద్వారా ఆ మాట అనిపించుకున్నాడంటే హీ వాజ్ అన్ ఆనెస్ట్ పర్సన్. అతడు యథార్థమైన వ్యక్తి. అతడు అడిగిన ప్రశ్న తర్వాత యథార్థంగా తెలుసుకోవాలనుకున్న ప్రశ్న ఏమంటాడు, ఆజ్ఞలన్నిటిలో కల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏది అన్న ప్రశ్న అతగాడు వేస్తాడు. నిజంగానే అది ఆనెస్ట్ ప్రశ్న. ఎందుకు ఆనెస్ట్ ప్రశ్న అంటున్నానంటే, ఉన్నాయి 10 ఆజ్ఞలు అయినప్పటికీ ఇశ్రాయేలీలు 613 ఆజ్ఞలు చేస్తారు. 613 ఆజ్ఞలు. ఎందుకని 613 అంటే 10 ఆజ్ఞల్లో అక్షరాలు ఉన్నాయి కదా, నిన్ను వలే పొరుగు వారిని, వాటిని నీ ఒక అక్షరం, నువ్వు ఇంకొక అక్షరం, అట్లాగా నిన్ను వలని 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు హీబ్రూ భాషలో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అన్ని ఆజ్ఞలు తీసుకొచ్చారు వాళ్ళు. 613 ఆజ్ఞలు ఉన్నాయి ఇశ్రాయేలీలకి. అందులో 248 ఏమో పాజిటివ్, 365 ఏమో నెగిటివ్. అంటే 248 ఏమో ఆచరింపదగినవి అంటే ఇవి చేయాలి, ఇవి చేయాలి, ఇవి చేయాలి అని. 365 ఏమో ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు అని. వాటిని మళ్ళీ ఇంకా డివైడ్ చేసి భారమైనవి, బలహీనమైనవి, భారమైన చట్టాలు, బలహీనమైన చట్టాలు, ఎట్లాగా రెడ్యూస్ చేసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళకి కన్ఫ్యూజన్స్. ఏది నిజమైన మొట్టమొదటి చట్టం ఏంటిది, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అన్నది వాళ్ళకే సరిగ్గా లేని కన్ఫ్యూజన్లో యేసు ప్రభువారిని ఈ ప్రశ్న వేశాడు. దానికి యేసు ప్రభువారు సమాధానం మనకందరికీ తెలిసిందే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటను మనం రేపు ఒకసారి మళ్ళీ దాని మీద కొద్దిగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ ఈ శాస్త్రి అనేవారికి యేసు ప్రభు వారిని పట్టుకోవాలి, దొరకపుచ్చాలన్న కోరిక లేదు, కానీ తెలుసుకోవాలన్న ఆశ. అతడు ప్రభువును తెలుసుకోవాలన్న నిజమైన కోరిక కలిగిన వాడై ఉన్నాడు కాబట్టే ప్రభువారి మాటలు అతనికి సమ్మతగా అనిపించాయి. ప్రభువారు కూడా అతన్ని నీవు దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేవు అన్నాడు. ఇక్కడ ఒక చిన్న మాట మనం గ్రహించుకోవాలి. ప్రభు పట్ల ఉన్న కోరిక, ప్రభు పట్ల ఉన్న ఆశ దేవునికి సమీపంగా చేస్తుంది. ఇవాళ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలనంటే ఏయో చేయాల్సిన అవసరం లేదు. విశ్వసించటం, ప్రభువును తెలుసుకోవాలన్న కోరిక ఉండటం ప్రభువుని నిన్ను దగ్గర చేస్తుంది, నిన్ను ప్రభువుని దగ్గర చేస్తుంది. ఇంతే. దీనికి ఏదో ఒక మతపరమైన ఆచారాలు ఆచరించాల్సిన అవసరం లేదు.
మిగతా మతాల్లో దేవుణ్ణి ప్రసన్నం చేయటానికి మతపరమైన ఆచారాలు ఆచరించాలి. దీనికి అవసరం లేదు. యు బీ గుడ్ అండ్ బిలీవ్ క్రైస్ట్ అండ్ బీ యాంగ్జియస్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉంటే నీవు ప్రభువుకు సమీపముగా ఉంటావు అన్న సత్యాన్ని గ్రహించుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.